ఏంటి బావా, ఇందాక పిచ్చి పట్టిన వాళ్ళగా నవ్వుకుంటూ వచ్చి నన్ను కొట్టావు, ఇప్పుడేమో ఇక్కడ సైలెంట్ కూర్చోన్నావు. ఏటీడు పిచ్చి నుంచి కోమలకి వెళ్ళిపోయాడు ఏంటి? బావా ఏటి బావా అలా థింక్ చేస్తున్నావు? శైలి గురించిరా. శైలి గురించి థింక్ చేయడం ఎందుకు? క్యాబిన్లో ఉంటుంది కదా, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. రే నీ సీరియస్గా ఉన్నప్పుడు జోక్ లేకరా, నాకు ఇప్పుడు కొట్టడానికి కూడా ఓపిక లేదు. అయితే ఎందుకు బావా సైలెంట్ కూర్చొని థింక్ చేస్తున్నావు? ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళి మాట్లాడు, సాల్వ్ అవుతుంది. రే ఇన్నాళ్ళు నేను మాట్లాడితే సాల్వ్ అయ్యేదిరా, ఇప్పుడు ఈ థర్డ్ పర్సన్ ఏంట్రా? ఆడెవడో కాదు, వాళ్ళ బావే. ఆడొక బొగడాగాడు మామజీ కిందకు వచ్చాడంటావు. నాకు ఎందుకో వాడు కావాలనే మీ ఇద్దరు మధ్యలోకి వస్తున్నాడని నా డౌట్ రా. నీకెందుకురా అంత డౌట్? లేకపోతే ఏంట్రా, మనకు సిస్టరు 4 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ మధ్యలో ఎప్పుడైనా నాకు బావ ఉన్నాడని చెప్పిందా? లేదు. కానీ సడన్గా మన ఆఫీస్కి వాళ్ళ బావని పట్టుకొచ్చింది. రే శైలు మరీ ఎవరినో తెచ్చి అలా చేయదురా. సరే బావ అయితే ఇన్ని రోజులు మనకెందుకు చెప్పలేదు? సడన్గా ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చింది చెప్పు? నేను అదే ఆలోచిస్తున్నాను రా, ఇంతలో నువ్వు వచ్చావు. నాకు తెలిసి సిస్టర్కి తన మీద నీకు ఎంత లవ్ ఉందో అని చెక్ చేద్దామని వాళ్ళ బావని తీసుకొచ్చింది. ఒకవేళ వాళ్ళ బావని నువ్వు ఎలా చూసుకుంటున్నావో కూడా చెక్ చేయొచ్చు. రే ప్రవీణ్, మా మధ్య గొడవలు ఉన్నాయి తప్ప ఎవరి కోసమో డౌట్స్ పడేంత గొడవలు లేవురా. బావా నార్మల్ అమ్మాయిలు అయితే అలా చేయకపోవచ్చురా, బట్ శైలుది డెలికేటెడ్ మైండ్ కాబట్టి అలా చేయొచ్చు. రే డెలికేటెడ్ మైండ్ డీజే టిల్లుదిరా, నాది కాదు. అమ్మాయిలకుంటే అది శైలురా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనో కొయ్యాలి. సో అమ్మాయిల ప్లాన్స్ని అమ్మాయిలతోనో కొట్టాలన్నమాట. నాకేం ప్లాన్ లేదులేరా. నీకెవరైనా అమ్మాయిలు తెలుసా? తెలుసు. ఎవరు? సోనీ. అది కాదురా, ఆఫీస్లో ఉన్న ఆమ్లెట్ కాదురా, బయట ఉన్న తంగిడి కబాబ్ ఎవరైనా తెలుసా? అంటే చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేది. నాకు చిన్నప్పుడు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరు ఇప్పుడు నాకు గుర్తే లేరు. వాళ్ళంతా కాదురా, ఇప్పుడు నువ్వు పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చే ఎవరైనా అమ్మాయి ఉంటో చెప్పు. ఉన్నారు, కానీ ఆ పిల్లకి సరిగ్గా తెలుగు రాదురా. సూపర్ బావా, అలాంటి పిల్ల అయితేనే మనకు వర్కౌట్ అవుద్ది. తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ పని చేస్తుంది. ఏం పనిరా? అదే మనం ఆడమంటే ఆడుతుంది, పాడమంటే పాడుతుంది. సరే ఒకసారి ఫోన్ చేయి. హలో. అదిరా, తను ఈరోజు రాలేదంట, రేపు వస్తుందంట. అయితే రేపటి నుంచి ఇంక శైలుకు మామూలుగా ఉండదు. అయితే మోత మోగిపోద్ది. చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఆఫీస్లో? ఏమైంది మేడం? అంతా నార్మల్గానే నడుస్తుందిగా. విరాజిత నుంచి నాకు మెయిల్ వచ్చింది. వర్క్ ఏమవుతుంది, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది, నేను అసలు ఏం ఆన్సర్ చేయాలి? వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పండి. అసలు వర్క్ అప్డేటే కాదు, అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది? మీరు అసలు సిటీలో ఉంటేగా. వాట్? అదే మేడం, మీరు వర్క్ ట్రిప్స్ అని, మీటింగ్స్ అని బయట అవుట్డోర్ ఎక్కువ ఉంటున్నారు కదా, అదే చెప్తున్నా. ఎక్కడున్నా నాకు మెయిల్ చేయొచ్చు మీరు. నేను చేస్తూనే ఉన్నా మేడం. సరే నేను చూస్తాలే, కానీ ప్రవీణ్ ప్రాబ్లం ఏంటి? విరాజిత మ్యామ్ కంప్లైంట్ చేసింది, రెడ్ లైన్లో మెన్షన్ చేసి నాకు మెయిల్ చేసింది. అది ఎప్పటిదో పాత న్యూస్ మేడం, దాని తర్వాత నేను వాడికి వార్నింగ్ కూడా ఇచ్చాను. ఎక్కువ ఇబ్బంది పెడితే ఆఫీస్ నుంచి బయటికి పంపించేసాయి, ఎక్కువ ఆలోచించకుండా. అలా తీసుకుంటూ పోతే లాస్ట్కి మీరు నేను తప్ప ఎవరు మిగిలరు మేడం. వాడు కొంచెం తింగరోడే కానీ పని మాత్రం బాగా చేస్తాడు. అయినా ప్రెజెంట్ ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడా? నాకు అన్ని టీం నుంచి వర్క్ రిపోర్ట్ ఫాస్ట్గానే వచ్చింది, ఒక్క శాండ్రా టీం నుంచి తప్ప. నేను ఒకసారి చెక్ చేస్తాను. సరే జాగ్రత్తగా చూసుకో. ప్రియా, నీ బర్త్డే ఎప్పుడు? ఎందుకు? అంటే మన ఆఫీస్లో ఎవరి బర్త్డే అయినా గట్టిగా చేస్తాం, నీ బర్త్డే అనుకో ఇంకా గట్టిగా ప్లాన్ చేద్దామని. నా బర్త్డే నెక్స్ట్ మంత్, అయినా ఈ ఆఫీస్లో నన్ను ఎవరు కన్సిడర్ చేయరు. నువ్వు మాత్రం నా మీద కేర్ తీసుకుంటావు ప్రవీణ్. వీళ్ళంతా బొత్తిగా ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇవ్వని మేల్ డామినేటెడ్ ఫెలోస్, కానీ నేను మాత్రం అలా కాదు, ఉమెన్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నీకు మంచి అమ్మాయి వైఫ్గా వస్తుంది, వచ్చే అమ్మాయి చాలా లక్కీ. అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టదు, తలుపు తట్టినప్పుడే మనం ఓపెన్ చేయాలి. అర్థం కాలేదు. నువ్వు చాలా లక్కీ గర్ల్ అంటున్నా. అదే ఎందుకు? మన ఆఫీస్లో జాబ్ కొట్టేసావుగా, అందుకే. ఏం లక్కీయో ఏంటో, ఈ ఆఫీస్లో అన్ని పనులు నాకే చెప్తుంది సోనీ. అవునా?
అయిపోయింది ఈరోజు సోనీ నా చేతిలో ఉండి చెప్తా దాని పని. సోనీ, నీకు వర్క్ ఎక్కువైతే నాకు చెప్పు, ప్రియకి ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు ఏమైందని? అంటే ప్రియ వర్క్ చేస్తే తన చేతులు సొమసిల్లిపోతాయి కదా, అందుకే. గద్దెక్లేని బాధ బొంతకొచ్చినట్టు నీకేమైతుందిరా? అంటే ఆ అమ్మాయి కష్టపడుతుంటే నేను చూసి తట్టుకోలేక అడుగుతున్నా. అయినా తను ఎంత సుకుమారంగా పెరిగింది, ఎంత క్యూట్గా ఉంది. నువ్వు ఇంకొకసారి తనకు పనులు చెప్పావు అనుకో, నేను శైలు సిస్టర్ కంప్లైంట్ ఇస్తా. చేసిన ఓవర్ యాక్షన్ చాలు. నువ్వు కంప్లైంట్ ఇస్తే నేనేం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళు నోరు మూసుకొని. ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత నేనెందుకుంటా ఇక్కడ? వెళ్తా, బాయ్. సోనీ ఒకడు పోయాడు, ఇంకొకడు వచ్చాడు. ఏంట్రా ఇలా తగులుకున్నారు? ఎవడు? ఇంకోడెవడు? నేను కదా నీ పక్కన కూర్చునేది, ఇంకెవడ నచ్చి కూర్చుంటున్నాడా? ఓవర్ చేయకు. ఆ ప్రియానేమో ప్రవీణ్ గారు గోకుతున్నాడు, నువ్వేమో నన్ను గోకుతున్నావు. మీకు ఇప్పుడు గట్టిగా పడుతుందిరా. ఏంటిది? బండరాయ. నేనొకటి ప్రియా ఒకటి తెచ్చి మీ నెత్తిల పైన వేస్తాము, చచ్చి ఊరుకుంటారు. సోనీ, నువ్వు అంత హార్మ్ఫుల్ థింకింగ్ చేయకు సోనీ. నువ్వు ఇంత స్వీట్గా ఉండి అంత సైకోలో ఎలా థింక్ చేస్తున్నావు సోనీ? మనుషుల్ని బట్టి సైకో అవ్వరు, వాళ్ళ థాట్స్ బట్టి సైకోలు అవుతారు. అయినా చంపేస్తా అనగానే చంపేస్తే ఈ భూమిపైన సగం మందే ఉండరు. అయినా నువ్వు చంపేస్తాను, నరికేస్తాని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు సోనీ. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు. కొంచెం మంచిగా థింక్ చేయి. నేనేం ఆలోచించాలో నాకు తెలుసు, నువ్వు వెళ్ళు. కొంచెం సేపు ఉంటా సోనీ. వెళ్ళు యాంథోనీ. సోనీ వెళ్ళు. ఎంత ముద్దుగా చెప్పిందో. నిన్న ఆఫీస్కి వచ్చినాడు ఎవడు? ఎవడో కాదు, మా బావ. నీకు బాగున్నట్టు ఇప్పుడు చెప్పలేదు? ఎప్పుడు అడగలేదుగా. ఇగో, తెలివిగా మాట్లాడుతున్నావు అనుకోకు. తెలివిగా కాదు, తెలిసింది మాట్లాడుతున్నా. ఆయన ఆఫీస్కి ఎందుకు వచ్చాడు? సరే వస్తే వచ్చాడు, ఇంటికి ఎందుకు వచ్చాడు? మా బావ రాక రాక సిటీకి వస్తే ఇంటికి తీసుకురాకుండా అటే పంపించేమంటావా? సరే, బావ కాబట్టి ఇంటికి రావచ్చు, మరి ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు? మన ఆఫీస్ కోసం తెలిసిందే కదా. మా బావ ఆఫీస్ టైంలో సిటీకి వచ్చాడు, నేను పికప్ చేసుకోలేదు కాబట్టి ఆఫీస్ అడ్రస్ ఇచ్చేసా. అయినా వచ్చినవాడు ఆఫీస్ చూసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండకుండా నాతో ఎందుకు ఆడుకున్నాడు? మా బావకి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎవరితో? మనుషులతోనా? అయినా మా బావ వస్తే నీకెందుకు కోపం? మీ నాన్న వచ్చినప్పుడు నేను ఎంత బాగా చూసుకున్నా. అయినా మీ బావకి మా నాన్నకి కంపారిజన్ ఏంటి? ఇద్దరు మనకు రిలేటివ్స్ కాబట్టి. ఏదో లాజికల్ చెప్పకే. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్న వచ్చాడనుకో, చాలా బాగా చూసుకుంటాను, కలిసి సిట్టింగ్ కూడా వేస్తాం. అవును, మా నాన్న నీలాగా ఏమి పీపాల్ తాగడు, జస్ట్ 2 పెగ్స్ అంతే. అంత లేదు. మీ నాన్న నాతో సిట్టింగ్ వేసాడనుకో, పేపాలు సరిపోతే పైప్లేసి తాగిపిస్తాను. నువ్వెంత తాగుబోతువో నాకు చెప్పాలా రాహుల్? అయినా మా బావ కొన్ని రోజులేగా ఉంటాడు. కొన్ని డేస్ అంటే ఎన్ని డేస్? మా బావ ఒక మహత్కార్యం కోసం వచ్చాడు, అది అయిపోగానే వెళ్ళిపోతాడు. మహత్కార్యం అంటే సులభ కాంప్లెక్స్ క్లీన్ చేయడమే కదా. రాహుల్, ఎదుటి వాళ్ళని అలా చులకం చేసి మాట్లాడకూడదు. నీ ఎదురు నేనే కదా ఉంది, అంటే నన్ను నేను చులకం చేసి మాట్లాడతానా? నీ గురించి కాదు, మా బావ గురించి చెప్తున్నా. మీ బావ గురించా? మీ బావ గురించి అంటే కరెక్ట్గానే చెప్పాను. సికింద్రాబాద్ స్టేషన్ బయట సులభ కాంప్లెక్స్ క్లీన్ చేసుకునే మొహం వాడును. రాహుల్, మా బావని చాలా తక్కువ చేసి ఎక్కువ మాట్లాడుతున్నావు. చేసి మాట్లాడడానికి మీ బావ నేను ఎత్తున్నాడా? పుట్టిగానే ఉన్నాడు కదా, తక్కువ చేసే మాట్లాడతాను. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వే మరీ ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు టూ మచ్ గా మాట్లాడుతున్నావు. శైలు, నేను చెప్పేది విను. మన ఇద్దరి మధ్య గాలి దున్నా కూడా నేను తట్టుకోలేను. రాహుల్, ఏంటిది? ఇది ఆఫీస్, పిచ్చిలేసిందా? శైలు, నువ్వు కోపం చేసినా గారం చేసినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా నీకు ఇష్టం ఉండాలి. అలా కాదని మధ్యలో ఎవడైనా వచ్చినా, ఒకవేళ వేరే థాట్స్ వచ్చినా కూడా నేను అస్సలు తట్టుకోలేను. నేను నీకు సైకోలా కనిపించవచ్చు, నువ్వు అలా అనుకున్నా పర్లేదు, కానీ నా శైలు లైఫ్లో నేను మాత్రమే ఉండాలి. అది నా స్వార్థం. నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ నాకు అది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. ఇంక నీ ఇష్టం. రాహుల్ 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 ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మన మధ్యన ఎవరు వచ్చినా కూడా ఇలానే సీరియస్ అవుతా. నీకు మా బావతో ప్రాబ్లం ఏంటి? అసలు ఆఫీస్ టైంలో ఎక్కడికి వెళ్ళారు? అలా కాఫీ తాగడానికి వెళ్ళాం మేడం. ఇది బ్రేక్ టైం కాదే. మన ఆఫీస్లో ఏ టైం అయినా బ్రేక్ టైం కానీ చూస్తారు మేడం. అంటే నేను చెప్పట్లేదు, ప్రవీణ్ గారు చెప్పాడు. ఒకసారి ప్రవీణ్ అని కలవమని చెప్పు. అండ్ రాహుల్,
నువ్వు వర్క్ చాలా బాగా చేస్తున్నావు. ఓ థ్యాంక్ యూ మ్యామ్. శైలు, ఉగాది వస్తుంది కదా, అందరూ ట్రెడిషనల్ రావాలని సర్క్యులర్ పంపించు. మేడం ఎప్పుడు ట్రెడిషనల్ ఎందుకు? ఏదైనా కొత్తగా చేయొచ్చు కదా. కొత్తగా అంటే ఏం చేయొచ్చు? మేడం మనం ఒక రిసార్ట్ బుక్ చేసుకొని అందులో మనమందరం తాగి తందనాడి బాగా చిల్లయ్యి ఒళ్ళంతా మసిపూసుకొని హ్యాపీగా ఉందాం మేడం. చిచ్చి, మనం చేసేది ఉగాది ఫెస్టివల్, పార్టీ ఈవెంట్ కాదు. అందుకోసమే కదా మేడం ఒళ్ళంతా మసిపూసుకొని. సరే మీరే చెప్పండి. మేడం కొత్తగా అంటే వనభోజనాల్లాగా ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా. మన వాళ్ళు అసలు సిటీ వదిలేదారు, చాలా లేజీ ఫెలోస్ కూడా. మేడం వనభోజనాలు అనగానే ఎవరైనా ఏ వికారాబాదో ఏ ఫారెస్టో అనుకుంటారు. అంతెందుకు, మన సిటీలోనే చాలా గ్రీన్ ప్లేసెస్ ఉన్నాయి కదా. అలా వెళ్తే ఏసీకి దూరంగా ఒక్కరోజైనా ఉన్నట్టుంటుంది. ఐడియా బానే ఉంది, వర్కౌట్ అవుతుందంటావా? మీరు ఆర్డర్ చేయండి, మేము ఆచరిస్తాం. సరే, నీకు మెయిల్ పంపుతా, మిగతా ఫార్మాలిటీస్ చూడు. బట్ అందరికీ ఓకే అంటేనే. అదంతా శైలి చూసుకుంటుంది మ్యామ్, మీరేం కంగారు పడద్దు. అంతే కదా. హ్మ్. హ్మ్. మ్మ్. అంటే కూతురా అమ్మో అప్సరా ముస్తా బదిరిందే. ఏంట్రా మంచి జోష్ మీద ఉన్నావు ప్రవీణ? ఆ, ఇదే జోషు ఓ 3 days తినకుండా కంటిన్యూ చేయరా. ఏం బావా, గ్రహణం ఏమైనా ఉందా? కాదురా, ఓ 3 days తర్వాత వనభోజనాలు ఉన్నాయి మన ఆఫీస్లో. వన భోజనాలు ఉంటే నేనెందుకురా భోజనం మానేయాలి? మన ఆఫీస్లో పార్టీ అంటేనే నువ్వు 3 days తినకుండా మానేస్తావురా. అలాంటిది వనభోజనాలు అంటే పూర్తి ఊపిరి కూడా పీల్చకూడదు నువ్వు. బావా, మరి నేను అంత కక్కుర్తిగాడిలో ఉన్నానా? కాదురా, కక్కుర్తికి రూపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నావు. మరి రూపం లేకపోతే? ఆ యాంటగాన్ని అడుగు. ఆ, అయినా నేను పని చేసుకోవాలి. హా? ఉమ్. నీ పనితనం ఏంటో బియ్యం మేడం అడిగారు, ఒకసారి వెళ్ళు. ఏం బావా, అవార్డు గట్టిస్తుందా ఏంటి? అవార్డు ఇస్తారు, ఇంత వెళ్ళు. సరే, అవార్డు వస్తుందో. మేం వయసుకు వచ్చాం, జిమ్ 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 పరువాలకు వచ్చాం. మేడం పిలిచారంట? నీకు బుద్ధుందా? నాకు అదే డౌట్ మేడం. ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి ఆఫీస్లో సాంగ్స్ పాడుతూ చిల్ అవుతున్నావు? సరిగ్గా పని చేయట్లేదంట. ఆల్రెడీ మన దీని గురించే శైలు సిస్టర్ నన్ను తిట్టింది. నువ్వు చేసే పనులకి తిట్టడం కాదు, కొట్టాలి. మేడం ఆఫీస్కి వస్తుంది మీతో తిట్టించుకోవడానికి కొట్టించుకోవడానికి కాదు. అయినా మన శైలు మేడం పిలిచి రూమ్లో సైలెంట్గా తిట్టింది. మీరు మాత్రం ఇలా అందరి ముందు నన్ను తిడుతున్నారు. ఆఫీస్లో వర్కే కాదు, డిసిప్లిన్ కూడా ఉండాలి. లేకపోతే అందరూ నిన్ను ఇలా తిడుతూనే ఉంటారు. సరే మేడం, ఇప్పటి నుంచి డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేస్తాను. ట్రై చేస్తే ఆఫీస్లో నీ జాబ్కి ఎవరు గ్యారంటీ ఇవ్వరు. లేదు మేడం, ఇక నుంచి డిసిప్లిన్గానే ఉంటాను. దాట్స్ బెటర్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ మేడం. డిసిప్లిన్గా ఉండడం మనకి అయ్యే పని అంటావా? బాక్లే. ఏంటి మేడం ఏదో తీక్షణంగా థింక్ చేస్తున్నారు? రాహుల్ గురించా ఆఫీస్ గురించా? రాహుల్ గురించే. మరి మీ బావ ఇంపాక్ట్ ప్లేయర్లా వచ్చాడు కదా, ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదా? వాడు యూజ్ లేని ఇంపాక్ట్ ప్లేయరే, ఏం చేయట్లేదు. రాహుల్ మాత్రం సీరియస్ అవుతున్నాడు ఎందుకొచ్చాడని. అయితే మంచిదే కదే, రాహుల్కి నీ మీద ప్రేమ ఉండడం బట్టే కదా రాహుల్ రియాక్ట్ అయ్యాడు. రాహుల్కి నా మీద ప్రేమ ఉందని తెలుసు, కానీ మరీ ఇంత ఎక్కువ ప్రేమ ఉందని తెలీదు. అది నీకే మంచిది కదా. కానీ నేను అనుకున్న టెస్ట్ ఇంకా పాస్ అవ్వలేదు. నువ్వనుకున్న టెస్టా? ఏంటి అది? వనభోజనాలున్నాయి కదా, అక్కడ చెప్తా. అదెప్పుడు? ఉగాది ఉంది కదా, అందుకే బియ్యం మేడం అందరికి వనభోజనాలు అరేంజ్ చేయమన్నారు. ఈవినింగ్ మీ అందరికి మెయిల్స్ కూడా వస్తాయి. అమ్మో, బయటికా? నేను రాలేనే. మనం నచ్చిన ప్లేస్కే వెళ్దాం సోనీ. ఉగాది అంటే పూజలు, ఫ్యామిలీ మీటింగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళతోనే ఉండాలంటే కష్టమే పండగ పూట కూడా. బియ్యం మేడం వనభోజనాలు అందరికి ఇష్టం ఉంటే తీసుకెళ్ళమని చెప్పింది. మరి అందరిని అడుగు. అందుకే నిన్ను అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు చెప్పు, వస్తావా రావా? అది రేపు చెప్తానే. పండగ ఎల్లుండే. అందుకే రేపు చెప్తా. సరే, మెయిల్ చేస్తాను, అప్డేట్ ఇవ్వు చాలు. చూస్తా. ఈ బియ్యం మేడం లేనిపోని పనులు పెడుతుంది.